తీర్మార్ మల్లన్న లాంటి వ్యక్తులను కూడా పైకి తీసుకొచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. తీర్మార్ మల్లన్న అంటే ఇంట్లో కూర్చున్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చింది కదా. సో నేనేమంటున్నా, తీర్మార్ మల్లన్నని పైకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. ఒంటి చేత్తో పైకి లేపిన తీర్మార్ మల్లన్న అంటుండు. కాంగ్రెస్నే పైకి లేపి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో పైకి లేపిన అంటుండు. కానీ ఇవాళ తీర్మార్ మల్లన్న అనేటోడిని ఒక పావులాగా వాడి కాంగ్రెస్ పార్టీ ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ నార్మల్ ఇప్పుడు ఎలక్షన్ అంటే బీద బిక్కి పేద ప్రజలు, చదువు లేనివారు, పల్లెటూరులో ఉన్నవారు, ఆర్థిక రూపంలో దెబ్బతిన్నవారు, వాళ్ళు క్వార్టర్కో బీరుకో బిర్యానీకో ఏదో కానికి సీరకో సారకో ఆశపడతారు. కానీ ఇవాళ తీర్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి పెట్టుకున్నది ఎవరితో అని అంటే నిరుద్యోగ విద్యార్థులతో. 10 ఏళ్ల నుంచి వాళ్ళ కడుపు రగిలిపోతూ ఉంది. 10 ఏళ్ల నుంచి వాళ్ళ కడుపు రగిలిపోతూ ఉంది. కానీ వాళ్ళ గురించి మాట్లాడకుండా, వాళ్ళ సాధక బాధకాలు చూడకుండా ఇలా బక్క జడ్సన్ అనే వ్యక్తి నిరుద్యోగుల పక్షాన్ని అల్టిమేట్గా పోరాటం చేస్తుండు. ఇంకా అశోక్ సార్ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా పోరాటం చేస్తుండు. అంటే వీళ్ళ ఆలోచన యుడు, ఈయన ఆలోచన యుడు. ఒకసారి తీర్మార్ మల్లన్న అనేటోడు ఏదైనా ఒక వీడియో కానీ ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టిన తర్వాత ఆ కింద కామెంట్లు గిట్లా చదివితే వాని పేడ్ బ్యాచ్ మొత్తం దాన్ని ఏదో విధంగా చేయాలి, అది మెయిన్ పేడ్ చేయాలని చూస్తారు. కానీ ఆ కామెంట్లు చదివితేనే వాడు చచ్చిపోతాడు. చూడండి ఒకసారి. అంటే సోషల్ మీడియాలో మొత్తం తీర్మార్ మల్లన్న వేసుకుంటారు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. నిరుద్యోగుల తరపున కొట్లాడింది నేను, చేసింది నేను, అందుకే నాకు ఎమ్మెల్సీ వచ్చింది, గెలిపియమంటున్నాడు. అదేవిధంగా 46 జీవో ఎత్తేసింది అంటున్నాడు. మరి ఈ యొక్క 46 జీవో వాళ్ళ మీద ఒక పాట రూపంలో ఒక పాట పాడండి అన్న. ఎస్, మొన్ననే రీసెంట్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత అల్టిమేట్గా నేను అనేక ఉద్యమాల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఓయూ, మన ఉస్మానియాలో, అక్కడ అన్ని చోట్ల కూడా వెళ్ళి చేశాం. ఇవల్ల నిరుద్యోగం, నేను అదే చెప్పాను. ఇప్పుడు కేవలం 1.80% తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ గెలుపు ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో కేవలం నిరుద్యోగుల ఓట్లే. పథకాలకు దానికి దీనికి ఆశపడ్డలు మొత్తం గత ప్రభుత్వానికే సపోర్ట్ చేసింది. చదువుకున్న వాళ్ళకి చైతన్యం ఎక్కువ, చదువుకున్న వాళ్ళే 100% కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాబట్టి ఆ పట్టం కట్టిన వాళ్ళ కడుపు కోత ఎట్లా ఉంటుంది అనే విషయం మీద గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో గద్దెనెక్కినారు. గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో గద్దెనెక్కినారు. మీరు కుల శిక్షులు పెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా, ఎస్సీ ఎస్టీలను. అయ్యా గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో గద్దెనెక్కినారు. వాస్తవం. ఇక్కడ ఒక పాయింట్, ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలని ముంచిరని మీరు అంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టారు ఒక దళిత ఏదైతే విక్రమార్క ఉన్నారో బట్టి విక్రమార్కని అలా డిప్యూటీ హోదాలో కూర్చోబెట్టారు. సరిపోదా? పేరుకు డిప్యూటీ హోదా పెట్టిరు, కానీ పూజలు పునస్కారాలు మాత్రం రెడ్ల కాళ్ళ దగ్గర చేస్తారు. రెడ్ల కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకున్నారండి. దానికి రెడ్ల కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటే దానికి బట్టి విక్రమార్క అనే మా దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వీళ్ళు నా ఇష్టపూర్వకంగానే కూకున్నా, నేను భక్తితో కూర్చున్నా. మరి నీ భక్తి ఉన్నది మరి మీతోకి ఎందుకు లేస్తాయి? నీకంటే సీనియర్లా వీళ్ళు? నీకంటే ఏమన్నా కమిట్మెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల, కాంగ్రెస్ నేతలా వీళ్ళు? కమిట్మెంట్ అంటే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు కదా. ఇవాళ మీకు ఇప్పుడు ఈ దళిత సామాజిక వర్గాలని బీసీ నాయకులను ఏ విధంగా వాడుకుంటారంటే ఇవాళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకున్న రిప్రజెంట్ ఆయన జనాలకి మళ్ళీ జవాబు బట్టి విక్రమార్కాన్ని ఇచ్చిండు. వీళ్ళు ఎవరు ఇయ్యలే. తీట గడకబెల్లం. అర్థమైందా? మన మోటు భాషలో చెప్పాలంటే తీట గడకబెల్లం. వాళ్ళు ఏమనలే. కానీ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మన కొండ సురేఖ గారికి ఆల్రెడీ చేరేసిరు. అందరు అనుకుంటారు తక్కువ ఉంది అని. ఆమె లేడీ కాబట్టి హైట్ తక్కువ ఉన్నది, ఆమెకు కూడా కూర్చుంది. ఈ బట్టి విక్రమార్క ఈక్వాలిటీ అనేది లేదు అనేది చూపించారు. ఇక దాన్ని కవర్ చేసుకోవడం ఆల్రెడీ మండిన తర్వాత దాన్ని ఏం నీళ్ళు పోసినా సరే, ఇంకేం పోసినా సరే అది ఆరిపోయింది, అది మండి అది అయిపోయింది. ప్రజలకు ఏది కనబడాలా, ఎలాంటి వివక్ష ఉంది అనేది క్లారిటీగా అర్థమైంది. ఓకే, దళితులను ఏ విధంగా అనగదొక్కుతలేరు అని అంటే ఇంకో శాంపిల్. ఇవాళ
రేవంత్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్క ఉండి ప్రతిపక్షాల మీద అనార్గళంగా విరుచుకుపడి తన అద్దంకి దయాకర్ అన్న గర్జించే సింహంలాగా గర్జించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీకి ఒక గుర్తింపు వచ్చింది కదా. అవును. కానీ ఇవాళ రేవంత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ లెక్క ఉన్నటువంటి అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీలా? నాకు అంతకంటే మించిన పదవి వస్తుంది, నాకు అంతకంటే ఇంకా పెద్ద పై ఉండొచ్చు. ఇదా నీ పదవి కాదు. నీ ఎలా ఒక రెడ్డి సామాజిక వర్గానికి తలుచుకుంటే ఒక రెడ్డి ఆయన అవకాశం కోసము బీజేపీ పార్టీకి పోయిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీకి పోయిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పోయాడు. వీళ్ళు సభ పెట్టిరు కదా, ఏడాది మునుగోడు కదా, అక్కడ సభ పెట్టిరు, ఉప ఎన్నికల సభ పెట్టిరు. రేవంత్ రెడ్డి మెప్పు పొందడం కోసమా లేకపోతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగితే నిజాయితీగా ఉంటే ఉండు పోతే చేసిండు. కానీ ఇవాళ ఒక్కసారి మంచిగా ఆలోచించాలి. తెలంగాణ సమాజంలో నా దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇవాళ దళిత సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కావచ్చు, బక్కా జెడ్సన్ అనేటువంటి కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా చేసారు కాంగ్రెస్ పార్టీలో? బక్కా జెడ్సన్ కరెక్ట్ ఉన్నాడు. ఆయన నేను నీ దగ్గరికి రిఫరెన్స్ నేను ప్రజల కోసం పోరాడుతా, నాకు పదవి కానీ నీ పార్టీ కానీ ఏది సభ్యత్వం కానీ నాకు పెద్ద అవసరం లేదు, ప్రజలకు ఏదైతే కావాలో అదే ఇస్తానని అన్నాడు, ఎక్కడ రాజీపడ అన్నాడు. కానీ ఇలా అద్దంకి దయాకర్ అన్న పరిస్థితి ఏంది? ముందు నుస్తే నొయ్యి, వెనక నుస్తే గొయ్యి కదా. నువ్వు బీజేపీ పార్టీలోకి పోతావు, మీ ఆయన ఢిల్లీ పోతాడు. ఆ ఒక్క మాట అన్నందుకు మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళొచ్చి నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఢిల్లీకి వెళ్ళొచ్చి ఆయన మంత్రి అవుతాడు. ఇక్కడ బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, లాస్ట్కి వస్తే కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. కానీ అదే పార్టీని పట్టుకొమ్మల్లాగా బిల్డ్ చేసుకుంటూ పోరాటం చేసినటువంటి అద్దంకి దయాకరు తుంగతుర్తిలో మనుగడ ఉండదు, ఎమ్మెల్సీకి మనుగడ ఉండదు, ఎంపీకి మనుగడ ఉండదు. ఇంకా ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు పదవులు? ఇప్పుడు టీపీసీసీ అంటారు కదా, టీపీసీసీ రేస్లో ఉన్నాడంట. రేస్లో ఉన్నాడు, ఆ టీపీసీసీ రేస్లో కూడా ఉన్నాడు. ఒక బీసీ నేత ఆయనకు మధ్యలోనే పోటీ ఉన్నదంట. ఇచ్చే అవకాశాలు ఉంటాయి మీ అవగాహన ప్రకారం? లాజిక్ అర్థమైతలేదు. ఇట్లాంటి తన్నుక సచ్చే కాడ బీసీలకు ఎస్సీలకు ఎడతారు, రెడీమేడ్గా పారాషూట్ ఉండే కాడ మాత్రం వీళ్ళు సెట్ అవుతారు. ఒకవేళ ఎస్సీ కాన్సెన్స్ ఉంది. ఇవల్ల ఏది మన పెద్దపల్లి పార్లమెంట్ కదా, పెద్దపల్లి పార్లమెంటు వంశీ అంటే ఇప్పుడు రిజర్వేషన్ కూడా వంశపరంగా వాడుకుంటున్నాం. వివేక్ వెంకటస్వామి నాయన పేరు చెప్పుకొని ఎన్ని పార్టీలు మారిండు? ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చినావు, వాళ్ళ అన్నకి ఇచ్చినావు, మళ్ళా ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చినావు, మళ్ళీ కొడుకే ఇచ్చినావు పెద్దపల్లి. అంటే వీళ్ళు లేరా? అంటే ఏ రాజకీయ పార్టీకైనా ముడుపులు అప్పచెప్పుటోడు ఉంటే ప్రజాస్వామ్యం మంటే కలిసిపోయినా సరే. ఇక్కడ కూడా అంతే కదా. కడియం శ్రీహరి ఎమ్మెల్యే, కడియం శ్రీహరి వాడైతే ఎంత పెద్ద దగులుబాజీ, టీడీపీలో ఉన్నాడు. కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిండు, మంత్రి పదవి చేసిండు, డిప్యూటీ సీఎం కూడా చేసిండు. పదవులను అనుభవించిన తర్వాత మళ్ళీ పదవి కావాలంటే చూడు, ఒకసారి రాజకీయ వ్యామోహంలో పదవి కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, డైరెక్టు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఎంపీ సీట్ ఇచ్చారు. అది అభివృద్ధి కోసం అంట. మీ మాల మాదిగల అభివృద్ధి కోసం కావచ్చు, మేబీ అయి ఉండొచ్చు. చేయలేదా మీకు ఏమి కడియం శ్రీహరి మాలా మాదిగల పేరు చెప్పుకొని ఈ నేతలు ఎవరైతే ఉన్నారో 1000 కోట్లు బినామీల పేరు మీద, అగ్రవర్ణాల బినామీల పేరు మీద ఆ అంటే ఆ దాహంతో అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయి ఆ మనీని, ఆ ధనాన్ని ఇప్పుడు కాపాడుకోవడానికి, ఆ ప్రాపర్టీలను కాపాడుకోవడానికి గడికొక్క కండువ పూటొక్క పార్టీలు మారుకుంటే ఏది పార్టీ అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ మనుగడ కొనసాగిస్తారు. కానీ వాళ్ళ జాతికి కానీ జాతి బిడ్డలకు కానీ జాతి పేరు మీద చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి వ్యవస్థలో ఈ నాయకులు ఈ జాతులకెళ్ళి పుట్టిర్రు, వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. వీళ్ళ వల్ల జాతికి కానీ ఆ జాతి బిడ్డలకు కానీ ఎలాంటి మేలు కానీ ఉపకారం కానీ జరిగితే ఈ విధంగా ఎందుకుంటుంది? ఇప్పుడు మాలలు, మాదిగలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీ వీళ్ళంతా కేటగిరీలు ఉన్నోళ్ళే కదా. కేవలం రెడ్డిల శాతం ఎంత? 5% రెడ్డిల శాతం ఉంది. వాళ్ళకు ఎన్ని సీట్లు ఇచ్చారు? వాళ్ళకు దగ్గర 50% వాళ్ళు ఉన్నారు. 40 సీట్లు ఏమో ఉన్నాయి, 35 నుంచి 40 మధ్యలో ఉన్నాయి కాంగ్రెస్లో. ఇవాళ బీసీల జనాభా ప్రాతిపదికన ఎంత? 52 ఓన్లీ బీసీలు. ఎస్సీలు ఎస్టీలు మొత్తం కలిపి 80 ఉంటారు దగ్గర. బీసీల శాతం
52 అంటే అనధికారికంగా గతం నుంచి 50% అయితే ఉంటుంది కదా ఉంటుంది. అంటే బీసీలు 50% అంటే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అన్రిజర్వ్డ్ ఓసీలు వీళ్ళంతా ఒక పక్కకు పోయిన బీసీలు ఒంటి చేతులు గెలవచ్చుగా 50% వీళ్ళే కదా కదా. కానీ ఇవాళ బీసీలలో కమ్మరి కుమ్మరి చాకలి మంగలి సబ్బండ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి అధికారంలో సీఎం సీటు మీదనో లేకపోతే మంత్రి సీటు మీదనో ఉన్న ఒక రెడ్డి ఆయననో ఒక ఇంకొక ఆయననో ఆయన చెప్పకపోతే ఈయన వార్డు మెంబరు సర్పంచ్ గెలిచే పరిస్థితిలో నా మెజారిటీ ప్రజలు లేరు. ఇది నా బాధ. ఎందుకు లేరు అంటారు? ఎస్, సరైన రిప్రజెంటేటివ్ అవకాశవాదము. నేను పోరాడితే నాకేమవుతుందో, నేను తెగించి కొట్లాడితే నాకేమవుతుందో, నేను బిజీగా ఉన్నా నేను అంటే ఇప్పుడు ఎవరి కోసం ఎవరు త్యాగం చేయాలా, ఎవరికి ఏమవసరము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి రేపు గనక వస్తే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇంకొక 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే కులాల సిచ్చులు మనకు వెడుతారు, మతాల ఘర్షణ మనలో రేపుతారు. అరే కులాల సిచ్చులు మనకు వెడుతారు, మతాల ఘర్షణ మనలో రేపుతారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అధికారం వాళ్ళే అనుభవిస్తారు. గిరిగీసిన గొర్రెల మనలా చేసి అరే నోట్లు వంచి మన ఓట్లు కొంటారు. 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లరు కోడి ఈ కలువికి నట్టు ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. ఈ పాట మొన్న రాసిన ఓట్ల పండుగ వచ్చింది. బీరు నీకు దాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది. బీరు నీకు దాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది. అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కల వేస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. బీరు నీకు దాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది. జెండాలు మనల పట్టుమంటారు, జేజేలు మనతో కొట్టిపిస్తారు. జెండాలు మనల పట్టుమంటారు, జేజేలు మనతో కొట్టిపిస్తారు. రోజువారీగా కూలి ఇస్తారు, వాడవాడకు ర్యాలీ తీస్తారు. గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు. 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లర్ కోడి గెలువికినట్టు ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. అలా 5 ఏళ్ళకోసారి ఓట్ల పండుగ వస్తుంది పోతుంది. ఈ ప్రజల పరిస్థితి ఏవైతే రాసినామో అక్కడనే వీళ్ళు ఆ చిన్న చిన్న అవకాశాల కోసమో ఆర్థిక మూలాల కోసమో వచ్చేది. నాకైతే ఇప్పుడు ఏది బీర్ ఇస్తాడో బిర్యానీ ఇస్తాడో అమ్మలక్కలకు సీరలు ఇస్తారో సారలు ఇస్తారో దాని మీద ఉన్న సోయి రేపటి బిడ్డల భవిష్యత్తు ఆగమైపోతుంది అనేటువంటి సోయి ఈ తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ కూడా కనబడతలే. కనబడితే తిరుగుబాటు అనేది రావాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులు మారుతాయి అనుకున్నారు, కానీ చౌదరి నాయుడు రెడ్డి కమ్మ దగ్గరికి వెళ్ళే వెలుమకు వచ్చిన తర్వాత మళ్ళీ వెలుమ తర్వాత రెడ్డికి వచ్చింది. కానీ ఈ మెజారిటీ ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం నుంచి కొనుక్కుంటే విశాఖ ఆంధ్ర మహాసభల నుంచి మొదలుకుంటే ఈ తెలంగాణ మళ్ళీ దశ ఉద్యమం దాకా వచ్చిన తెలంగాణలో కూడా మళ్ళా ఉద్యోగుల కోసము ఉపాధిల కోసము మళ్ళీ పోరాటాలే కొనసాగుతున్నాయి. అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, పోరాటాలకి బలిపశువులు మనమవుతున్నాం. సో ఈ రేపటి తరమైన ఆలోచించాలి, రేపటి తరమైన తిరుగుబాటు మొదలు పెట్టాలి, చైతన్యం కావాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఇవాళ యువత చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం దీని మీదనే పెట్టినటువంటి ఫోకస్ కేవలం మన చరిత్ర కోసం, త్యాగదనుల కోసం, మన కోసం ఎవరెవరు త్యాగం చేసిర్రు వాళ్ళ చరిత్రలు ఒకసారి తెలుసుకుంటే ఆటోమేటిక్గా కొంతైనా చైతన్యం అవుతుంది. దాన్ని చెప్పడం కోసమే మా ఈ పోరాటం, నూతన మార్పు కోసమే మా ఈ పోరాటం.